హలో గైస్, వెల్కమ్ టు జానూస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోస్ లాగానే క్యారెట్స్తో 7 రెసిపీస్, అది కూడా ఈజీగా చేసుకునే రెసిపీస్ని చూపించబోతున్నా. క్యారెట్తో ఫస్ట్ రెసిపీ క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నా. ఫస్ట్ అయితే క్యారెట్ని పీల్ చేసుకుని కట్ చేసుకొని పెట్టుకున్నా. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ని కూడా వేసుకొని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి తీసి మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ పీసెస్ కూడా వీడియోలో చూపించేలాగా ఫ్రై అయిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడా కారం, ఇంకా మీ దగ్గర ఒకవేళ వెజిటేబుల్ మసాలా ఇలాంటివి ఏమైనా ఉంటే అది కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా లో టు మీడియం ఫ్లేమ్ను అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా క్యారెట్ ఫ్రై రెడీ. నేను ఈ క్యారెట్ ఫ్రైలో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసి కారం లైట్గా వేస్తాను. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. క్యారెట్తో సెకండ్ రెసిపీ. చాలామంది క్యారెట్ రైస్ అంటే క్యారెట్ రైసా, కొంచెం స్వీట్నెస్ ఉంటుందేమో అనుకుంటారు. అలా అని అందరూ తినరని కాదు. క్యారెట్ రైస్ లాంటివి నచ్చని వాళ్ళు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టైం మీరే కావాలంటారు. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 కప్పు దాకా పీల్ చేసి గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసుకోవాలి. అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి తీసి మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడా కారం వేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని ఇది పచ్చివాసన పోయిన తర్వాత వేసుకోవాలి. చాలా వరకు ఎవరైనా కాల్ మాట్లాడాలంటే ఒక దగ్గర కూర్చొని కాల్ మాట్లాడతారు. కానీ నేను కుకింగ్ స్టార్ట్ చేసే ముందు ఆ టైంకి మా ఫ్రెండ్స్ ఎవరితో మాట్లాడాలనిపిస్తే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుతూ కుక్ చేస్తాను. ఈ బాయిల్ రైస్ అంతా వేసిన తర్వాత అంతా బాగా కలుపుకుంటూ ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. అంతే, ఇంకా పైన కొత్తిమీర వేసుకోవాలి. టేస్టీగా క్యారెట్ రైస్ రెడీ. క్యారెట్తో థర్డ్ రెసిపీ. క్యారెట్ లడ్డు ఎలా చేయాలో చూపించబోతున్నా. ఫస్ట్ అయితే క్యారెట్స్ని పీల్ చేసుకొని తురిమి పెట్టుకున్నాను. తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ దాకా గీ వేసుకొని అందులో క్యాష్యూ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే గీలోనే 1 కప్పు దాకా క్యారెట్ తురుమును కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఒక 4 to 5 minutes తర్వాత 2 ఇలాచి, 1/2 కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టి తీసి మధ్యలో కలుపుతూ క్యారెట్ ఫ్రై అవ్వనివ్వాలి. ఈ కోకోనట్లో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత 1/2 కప్ దాకా షుగర్ కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. షుగర్ వేసిన తర్వాత మళ్ళీ లైట్గా వాటరీ అనిపిస్తుంది, అప్పుడు కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అంతే, వీడియోలో చూపించే కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఈ మిక్చర్ అంతా కూడా లైట్గా చల్లారిన తర్వాత మనం లడ్డూలు చేసుకోవాలి. ఎప్పుడు క్యారెట్ అంటే క్యారెట్ హల్వా, క్యారెట్ ఫ్రై, క్యారెట్ ఖీర్ ఇలాంటివే కాకుండా ఇలా లడ్డు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే, ఈజీగా క్యారెట్ లడ్డు రెడీ. క్యారెట్తో ఫోర్త్ రెసిపీ. ఆల్మోస్ట్ అందరం చాలా రకాల పచ్చళ్ళు ట్రై చేస్తుంటాం, కానీ మీరు ఎప్పుడైనా క్యారెట్ పచ్చడి ట్రై చేశారా? నేను కూడా క్యారెట్ పచ్చడిని ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. స్వీట్నెస్ అలా ఏం లేదు, కొంచెం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ప్యాన్లో ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని కొంచెం పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ జస్ట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక క్యారెట్ని కట్ చేసుకున్నాను, అది వేసుకొని ఒక 2 to 3 minutes ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, టొమాటో కూడా వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టి తీసి మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్స్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అందులో సాల్ట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీలో లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. తర్వాత తాలింపు కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ మినపప్పు మాత్రమే వేస్తున్నా, మీరు కావాలంటే శనగపప్పు, ఇంకా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకోవాలి. అంతే, క్యారెట్ చట్నీ రెడీ. క్యారెట్తో ఫిఫ్త్ రెసిపీ.
క్యారెట్తో ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలి అనిపించినప్పుడు ఈ క్యారెట్కి ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను బాదం, కాజు ఇవన్నీ హాట్ వాటర్లో వేసి పెట్టుకున్నా. తర్వాత కుక్కర్లో 2-3 స్పూన్స్ దాకా గీ వేసుకొని కొంచెం పెద్దగా కట్ చేసి పెట్టుకున్న 4 క్యారెట్స్ని వేసుకున్నాను. అందులోనే 2 కప్స్ మిల్క్ ఇంకా 1/2 కప్ దాకా వాటర్ కూడా వేసుకొని 2 to 3 విజిల్స్ వచ్చాక ప్రెషర్ పోయాక మూత తీసుకోవాలి. వీడియోలో చూపించేలాగా క్యారెట్స్ అన్ని బాయిల్ అయిన తర్వాత ఈ క్యారెట్స్ని మిక్సీ జార్లో వేసుకొని అందులో ఇలాచీ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కుక్కర్లో ఉన్న పాలని వేడి చేస్తూ అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్చర్ ఇంకా 1/2 కప్ దాకా షుగర్, కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ మిల్క్ కూడా వేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ కలుపుతూ బాగా బాయిల్ అయిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, క్యారెట్ కీర్ రెడీ. క్యారెట్తో 6th రెసిపీ. క్యారెట్ అనగానే గుర్తొచ్చే స్వీట్ క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వా కోసం క్యారెట్ని పీల్ చేసుకొని కడిగి గ్రేట్ చేసి పెట్టుకున్నా. తర్వాత కడాయిలో ఒక 2 to 3 స్పూన్స్ దాకా గీ వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. క్యారెట్ హల్వా కోసం క్యారెట్స్, డ్రై ఫ్రూట్స్, షుగర్ ఇంకా మిల్క్ కూడా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత అదే గీలోనే నేను 2 కప్స్ దాకా క్యారెట్ తురుముని మెజర్ చేసి పెట్టుకున్నాను. ఈ క్యారెట్ తురుము వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి తీసి మధ్యలో కలుపుతూ ఒక 10 to 15 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్స్ ఫ్రై అయిన తర్వాత 3/4 కప్ దాకా షుగర్ వేసుకుంటున్నా. మీరు మీ స్వీట్నెస్ని తగినట్టు వేసుకోండి. ఇంకా ఒక 2 ఇలాచీ కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత వాటర్ వస్తుంది కదండి, అది కూడా పోయిన తర్వాత ఒక 1/2 to 3/4 కప్పు దాకా పాలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ హల్వా అంతా కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. హల్వా వీడియోలో చూయించే కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. అంతే, క్యారెట్ హల్వా రెసిపీ రెడీ. క్యారెట్తో లాస్ట్ 7th రెసిపీ. ఈ 7 రెసిపీస్లో క్యారెట్స్తో స్వీట్సే ఎక్కువ చేసాం. ఈ లాస్ట్ రెసిపీ సింపుల్గా చేసుకుని స్నాక్ చూపించబోతున్నా. ఫస్ట్ అయితే గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ దాకా రైస్ ఫ్లోర్ ఇంకా 1/2 కప్పు దాకా కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. లైట్గా వాటర్ కూడా వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకొని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మీకు కావాల్సిన షేప్లో ప్రెస్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి కూడా ఫ్లిప్ చేసుకొని 2 సైడ్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూయించేలాగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అవన్నీ పక్కకు తీసుకోవాలి. మాకైతే ఇలాంటి స్నాక్స్ చేసుకుంటే టొమాటో కెచప్ లేదా మైనీస్ ఉండాల్సిందే. అంతే, సింపుల్గా డిఫరెంట్గా క్యారెట్తో చేసుకునే స్నాక్ రెసిపీ రెడీ.